సో గైస్ ఈరోజు వీడియో చూసిందంటే మేమైతే అందరం అయితే రెడీ అయితే అయిపోయామన్నమాట. ఎందుకంటే ఈరోజు మేము వెళ్తున్నాం. ఏడికి వెళ్తున్నారు? చూడు ప్లేయింగ్కి వచ్చారనమాట, ఫుడ్ తింటా అని చెప్పేసి. ఏ పడతారు లోపలికైతే ఎంట్రీ అయితే చేసేస్తామన్నమాట. అక్కడ పిల్లలకు వచ్చేసి ఫ్రీ టికెట్, మన పెద్దవాళ్ళకి వచ్చేసి 150 టికెట్. ఆల్ వెరైటీ ఆఫ్ బైక్స్. Hello guys, welcome back to my channel Official. సో గైస్ ఈరోజు వీడియో చూసిందంటే మేమైతే అందరం అయితే రెడీ అయితే అయిపోయామన్నమాట. ఎందుకంటే ఈరోజు మేము వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నావు? బీచ్, గోవా. నువ్వు బీచ్, ఈమె ఏడు గోవా. ఇంకెప్పుడు గోవాలో పిచ్చి అనమాట వాడికి. గోవాలో ఏముంటుంది? అందుకే ఈ రోజు తీసినాం. అవును ఫ్రెండ్స్, యాక్చువల్లీ వీడియో ఏంటనంటే మేమందరం అయితే ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే, ఎక్కడికి వెళ్తున్నాం? గోవా కాదు, ఊటీ. ఇప్పుడైతే మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంకా మేమందరం కలిసి అయితే ఊటీకి అయితే వెళ్తున్నాము. మేము ఎలా అంటే మేము వెళ్ళే రూట్ ఎట్లా వెళ్తాము ఏంటి అనేసి అయితే ఇంకైతే ఐడియా అయితే లేదు నాకైతే. నేను ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము. ఏంటంటే పిల్లలకి కూడా ఎక్స్పీరియన్స్ తీసుకురావాలి అని చెప్పేసి పిల్లల్ని అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట. చూడాలి వీళ్ళు అందులో అల్లరి చేస్తారా, సైలెంట్ ఉంటారా ఏంటి అనేసి అయితే చూడాలి. మా వీళ్ళతో అయితే భరించలేను అనేసి నేనైతే అనుకుంటున్నాను. చూస్తా ఏం చేస్తారు ఏంటి అనేసి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఏడికి వెళ్తున్నారు? ఈ నుంచి మొదలు పెడితే ఆడికి వినిపించాలి కదా జషు. బేబీ నువ్వు కనిపిస్తలేవు. లడ్డు నువ్వు ఇది ఎవరు వెళ్తున్నట్టుంది తెలుసా? మీ పిల్లలే వెళ్తున్నట్టు ఉంది, మనం కాదు. సరేనా? ఏమంటా అంతే కదా. అయ్యా పాపం, అయ్యో జషు. బేబీకి ఇంకొక దోస్తుని తీసుకొద్దామా? చిన్న కార్ కలిపినప్పుడు గర్ల్స్ ఎక్కువ మంది ఉంటారు, బాయ్స్ తక్కువ అయిపోతాము. అంత తొట్టిగా ఉన్నారు కదా. డాడీ బై. ఊటీ పోతున్నారు. నాకు చెప్పలేగా మీరు ఫస్ట్, నాకు చెప్పలేగా నువ్వు. నువ్వు పోతాప్పుడు చెప్పలేదు, అందుకే నాకు అనిపించిన. అందుకే నాకు అనిపించిన. తీసుకోబోయింది నువ్వు రానన్నావుగా. అక్కడనే మళ్ళీ కదా అప్పుడే సెకండ్ గికండ్ ఇవా అందరికి అందరి సెకండ్ ఇరి యాక్చువల్లీ వీళ్ళు డిన్నర్ కానీ చెప్పేసి ఆపేసుకొని వీళ్ళు ఏం చేస్తున్నావు బేబీ? ఏం చేసి ఇప్పుడు వరకు పడుకున్నావు కదని. ఇక్కడ చూడు ఏమే
ఏం చేస్తున్నావు లాడు? ఉల్టా ఉల్టా ఉల్టా. చూడు ప్లేయింగ్కి వచ్చారనమాట, ఫుడ్ తింటా అని చెప్పేసి. ఏ పడతారు. బేబీ కదా ఏం చేస్తున్నావు బేబీ? టైం ఎంత అయిపోయింది అనుకుంటున్నాను? 12 అవుతుంది టైం. టైం 12:20. ఇంకా పడుకోలేదు కదా కదా నువ్వు ఇబ్బంది పడాలి పడా. మంచి సెటిల్ అయిపోయింది ఇంకా. ఇంకా నువ్వు వింటూ ఉన్నావు, పక్కకైతే ఆపేసింది అన్నమాట కదా బేబీ. పడుకో పడుకో బేబీ. గుడ్ నైట్ బేబీ. గుడ్ మార్నింగ్. 12 అయ్యింది బేబీ. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. బాయ్. గుడ్ నైట్. పడుకో. చూడండి గైస్, మేమైతే రూమ్ అయితే తీసుకున్నాము. వీళ్ళు ఆల్రెడీ వచ్చేసి అయితే టీవీ చూసి. ఏం చేస్తున్నావు బేబీ నువ్వు? నాడు. హాయ్ జిషు. గుడ్ మార్నింగ్. సో గైస్, ఇప్పుడైతే మేమైతే ప్యాలెస్కి అయితే వెళ్తూ ఉన్నాము. వీళ్ళు వెళ్తూ ఉన్నారనమాట ప్యాలెస్కి. మైసూర్ ప్యాలెస్. లోపలికైతే ఎంట్రీ అయితే చేసేస్తామన్నమాట. అక్కడ పిల్లలకు వచ్చేసి ఫ్రీ టికెట్, మన పెద్దవాళ్ళకి వచ్చేసి 150 టికెట్. మన అప్పట్లో రాజ్యాలు అన్నమాట ఇవన్నీ. అప్పట్లో టేబుల్స్కి లెగ్స్ ఇట్లా ఇలా ఉండేది అనమాట పాతకాలం అప్పుడు. రాజ్భవన్ బాగుంది. కార్ మ్యూజియం. ఏడికి పోతున్నా మమ్మీ? కార్ మ్యూజియం. ఎందుకు? చూడ వెరైటీ ఆఫ్ కార్స్ ఉన్నాయంట, చూసిద్దాం అనేసి. ఎందుకు? మనకి ఆల్రెడీ కార్ ఉంది కదా. ఇంకా వెరైటీ ఆఫ్ కార్స్ చూపిస్తాను నీకు. ఓ దట్స్ ఇట్. ఓకే, ఇది లోపలికి వెళ్ళాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదా? స్టేషన్. వర్క్షాప్. Workshop. This is. Don't touch. Come. This is aeroplane just in India. All variety of bikes. ఈ ఉంది కదా వెహికల్, వైట్ కలర్ది,
అది నేను ఎక్కిన తెలుసా, తాత దగ్గర ఉండే అది. నేను ఎక్కిన ఒకసారి, నేను మా మమ్మీ మా డాడీ కలిసేసి ఇలాంటి వెహికల్ మీద కింద పడ్డాం అనమాట. ఒక స్వీట్ మెమోరీస్ అవన్నీ. ఇప్పుడు అవన్నీ చూసుకుంటున్నాం. గైస్ టోటల్ 70 బైక్స్ అండి. 1770. సెకండ్ వాళ్ళ పిల్లలకు చెప్తున్నాడు అనమాట. అది అయిపోయిన తర్వాత ఇది నడిపిన తర్వాత ఒక టీవీఎస్ అని నేను నడిపిన అది బావా మళ్ళీ సేమ్ బావా నేను పిలుస్తున్నా కదా. నేను ఇది నడిపిన వైట్ది, అది నడిపిన. రెండింటి మధ్యలో ఇంకొకటి ఉంటుంది. ఇంకో స్కూటర్ ఉంది, స్కూటర్ ఒకటి నడిపిన. స్కూటర్ మీద కింద పడ్డాం అనమాట. ఇంకా అప్పుడు నెత్తికి దెబ్బ తాకింది. అప్పుడు కాదు, అది ఎప్పుడో ఆటో అది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చూస్తున్నాడు. ఆల్ వెరైటీ ఆఫ్ స్కూటర్స్ అండ్ కార్స్ ఇక్కడైతే ఉన్నాయన్నమాట. చాలా అంటే మనం చిన్నప్పుడు చూడనివన్నీ ఇక్కడైతే మనం చూడవచ్చు. మనకు పాతకాలపు వెహికల్స్ ఉన్నాయి. గుర్తుకొస్తున్నాయి. ఎవరికైనా ఈ కార్ల నేమ్స్ తెలిస్తే నాకు చెప్పండి, నాకు కొన్ని తెలియదు అనమాట. ఇక్కడికి వచ్చేది నేనైతే చాలా ఐటమ్స్ అయితే చూసాను. మనం చిన్నప్పుడు చూడని అనేసి ఇక్కడైతే మనకి కనిపిస్తాయి. చూడండి అప్పట్లో రేటింగ్స్. ఇది అప్పట్లో మనకి చెరుకు రసం అనమాట. ఇందులోనే తీసేవాళ్ళు. ఇది వచ్చి పెద్ద తాంబల్, బ్లాక్ అండ్ వైట్ కెమెరా. ఇది వచ్చేసి టైపింగ్ మిషన్. చూడండి ఇవన్నీ మనకి అప్పట్లో ఉండే. ఇప్పుడు అన్ని టెక్నికల్ అన్ని కొత్త కొత్త అన్నీ వచ్చేసాయి ఇప్పుడు మనకి. ఇప్పుడు మన పిల్లలకి అన్నీ నేర్పియాలి మనం. చూపిస్తాను ఇంకా కాయిన్స్, అన్ని కాయిన్స్. 10 రూపీస్, 1 రూపీ ఇప్పుడు కూడా వెళ్తుంది. 1 రూపీ, 10 పైస్, 50 పైస్. చాలా అంటే చాలా. ఇవన్నీ